సినిమా ఓ అద్భుత దృశ్య కావ్యం. సినీ ప్రపంచం అరుదైన వేదిక. కోట్ల మందిలో కొద్ది మందికి మాత్రమే దక్కే అదృష్టం. తమను తాము నిరూపించుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు, విశ్వ ప్రయత్నాలు సాగిస్తారు. కానీ కళామతల్లి ఆశీస్సులు మాత్రం కొందరికే లభిస్తాయి. సినీ రంగంలో గాడ్ ఫాదర్ లేకున్నా దశాబ్దన్నర కాలంగా తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిన కొద్దీ ఒదుగుతూ నిలిచారు నటుడు, దర్శకుడు శ్రీరాజ్ భళ్ళా. ఒకటి పొందాలంటే మరొకటి పోగొట్టుకోక తప్పదు. అయితే పోగొట్టుకున్న దాన్ని కూడా తిరిగి దక్కించుకునేందుకు సమయం ఆసన్నమైనప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో తప్పే ఉంది. సరిగ్గా ఈ పదాలకు అర్థం చెబుతోంది శ్రీరాజ్ భళ్ళా నటనా ప్రయాణం. విద్యార్థి దశ నుంచే పలు ఆర్కెస్ట్రాల్లో సింగర్గా రాణించారు. 1998లో ఆషాఢం పెళ్లికొడుకు చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. 2000 సంవత్సరంలో టీవీ రంగం వైపు అడుగులు వేశారు. 2003 నుంచి సుమారు దశాబ్ద కాలంగా నటుడిగా, బెస్ట్ యాక్టర్గా, దర్శకుడిగా నిలిచారు. ఈటీవీలో ప్రసారమైన ప్రియాంక, చంద్రముఖి, జీ తెలుగు కలవారి కోడలు సీరియల్స్లో ప్రతినాయక పాత్రధారిగా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మా టీవీలో ప్రసారమైన కృష్ణవేణి సీరియల్లోనూ విలన్గా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. పద్మవ్యూహం, చక్రవాకం సీరియల్స్లో అద్భుత పాత్రల్లో ఆకట్టుకున్నారు. గీతాంజలి, బంధం సీరియల్స్తో పాటు మల్లెమాల ప్రొడక్షన్లో రూపుదిద్దుకున్న తూర్పు వెళ్లే రైలు సీరియల్లో హీరోగా మెప్పించారు. హారిక నీకోసం పంపించింది. నన్నే ఎదురుస్తాడు. నా ప్లాన్ సాగనంటాడా? ఆ గుండా రాస్కల్ గాడు నాకు రిటర్న్ ఇస్తాడా? అన్నపూర్ణ ప్రొడక్షన్స్లో రూపొంది మా టీవీలో ప్రసారమైన సావిరహే సీరియల్లో విలన్గాను అందరి మనసుల్లో నిలిచారు. అమ్మా, నాన్న నిన్ను మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడవేంటి? నోర్మోయ్. ఓహో, బాబాయ్ హోటల్ అని పేరెట్టేసరికి నీకు పోజులు పెరిగిపోయినట్టున్నాయి. ఏం పేరేది? బాబాయ్ హోటల్, బామర్ద హోటల్. చిచి. డబ్బింగ్ కళాకారుడిగా కూడా రాణిస్తూ యూనియన్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈటీవీ వారు 18 మంది ఆర్టిస్టులతో నిర్వహించిన స్టార్ వార్లో విన్నర్గా నిలిచారు. Rock and roll is all what I say. కోరుకుంది సాధించేసే. Let's get on the floor and say adios samba. Do the is what I say. నీకు నచ్చినది చేసేసే. Let's begin the bang and say adios samba. జెమినీ టీవీలో సోనోపిక్స్ నిర్వహణలో జరిగిన జల్సా డాన్స్ షోలో బెస్ట్ డాన్సర్గా నిలిచారు. స్వప్న మూవీస్ వారు 13 జోడీలతో నిర్వహించిన నర్తనశాల డాన్స్ షోలో ప్రశాంతితో కలిసి విన్నర్గా నిలిచి టైటిల్ను కైవసం చేసుకున్నారు. My God, what a performance అండి. What a performance, what lift. ఇది ఫుల్గా రీప్లే చేయాలి. నాకు అస్సలు అర్థం fantastic. It was amazing. It was, I mean, it was just
I don't know. I don't have words. ఫస్ట్ టైం ఈ షోలో ఇలాగా ఒక పర్ఫార్మెన్స్ లిఫ్ట్స్ క్లారిటీ I saw it. It is awesome, guys. Fantastic. Especially just before climax. ఒకరొకరికి వదలకుండా you did that moment. That was awesome. Movements were beautiful, lifts were beautiful. దాని మీద రింగ్ మీద చేశారా, that is also very nice in the air. No words to say. బాగుంది నిజంగా. that this is the most spectacular performance. Very nice. తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన అఫైర్ అనే మూవీలో విలన్గా స్నేహితుల సహకారంతో నిర్మించి దర్శకత్వం వహించిన అనగనగా అనే సినిమాలో హీరోగా అలరించారు. అవంతిక చిత్రానికి దర్శకునిగా, హీరోగా తన మార్కును చూపారు. పదును అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించి నాయకునిగాను శభాష్ అనిపించుకున్నారు. తాజాగా నరసింహపురం చిత్రానికి దర్శకత్వం వహించి సినీ పెద్దల ప్రశంసలతో పాటు కోట్లాది మంది అభిమానుల అభిమానాన్ని చూరగొన్నారు. నరసింహపురం చిత్రంలో 2 పాటలు పాడి గాయకుడిగా కూడా అందరి ప్రశంసలు పొందారు శ్రీరాజ్. చినుకు చినుకుతో మణిహారం అల్లుకున్నదే, మనసు మనసులో మమకారం వెల్లువైనదే, ఈ చూపుల వెన్నెల్లో నా ప్రాణం పసిపాపై ఆటలాడుకుందమ్మా, నీ తీయని మాటలనే విన్నప్పుడు సరిపోదే అనుకున్నా ఈ జన్మ. నటుడిగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. అనేక వేదికలపై ప్రముఖుల నుంచి సత్కారాలను సైతం అందుకున్నారు. నటుడిగా తనను తాను నిరూపించుకొని అందరి అభిమానం చూరగొన్న సమయంలో తనలోని దర్శకుణ్ణి ఆవిష్కరించాలనే ప్రయత్నించారు. దర్శకునిగా తన మార్కు సొంతం చేసుకోగలిగినప్పటికీ నటుడిగా విలువైన కాలాన్ని ఆయన కోల్పోయారు. మళ్లీ నటుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఓ వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి అవకాశం శ్రీరాజ్ భళ్ళాకు దక్కాలని ఆశిద్దాం.